వన్ వెల్కమ్ టు ప్రూవెన్ మ్యాథ్ అకాడమీ. ప్రీవియస్ క్లాస్కి వచ్చేసరికి మనం ఐడెంటిటీ చూసుకున్నాం కదా. సో ఈ క్లాస్కి వచ్చేసరికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అన్ ఐడెంటిటీ చూపిస్తాను, ఈజీగా గుర్తుంటుంది చూడండి. సో దిస్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని బట్టి మనం పైథాగరస్ థీరం రాసుకున్నాం. వాట్ ఈస్ పైథాగరస్ థీరం? హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ సైడ్ స్క్వేర్స్. What is hypotenuse? C. C square is equal to side 1 is A, side 2 is B. So ఏదైనా తీసుకోండి, A square plus B square. సో ఇక్కడ C square బట్టి బోత్ సైడ్ డివైడ్ చేయండి, దట్ ఈస్ కాల్డ్ ఈక్వలైజర్. సమానం చేయడం. ఇక్కడ డివైడ్ చేస్తాను, ఇక్కడ కూడా డివైడ్ చేస్తాను. సో C square క్యాన్సిల్, దట్ ఈస్ 1. సో సి స్క్వేర్ ఎవ్రీ న్యూమరేటర్కి డినామినేటర్ రాయండి. ఏ స్క్వేర్ బై సి స్క్వేర్ అంటే సెపరేట్ చేసి రాయండి. బి స్క్వేర్ బై సి స్క్వేర్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ బై సి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా, ప్లస్ బి బై సి హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చుగా, ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మెజర్ ఆఫ్ యాంగిల్ ఇక్కడ తీసుకోండి, దట్ ఈస్ థీటా. థీటాకి ఆపోజిట్గా ఉన్నది బి, B by C. B is the opposite side, C is the hypotenuse. Opposite side by hypotenuse plus A చూడండి, A is the adjacent side. Adjacent side by hypotenuse. So what is the formula of adjacent side by hypotenuse? That is cos theta whole square plus this is opposite side by hypotenuse, that is sin theta whole square is equal to 1. దీని నుంచి మనం sin square theta plus cos square theta is equal to 1. This is one identity. This is one identity. సో దిస్ ఈజ్ వన్ ఐడెంటిటీ. ఈ ఐడెంటిటీ నుంచి మనకు ఇంకో రెండు ఐడెంటిటీ వస్తాయి. ఎలాగంటే ఈ సైన్ థీటా స్క్వేర్తో బోత్ సైడ్ డివైడ్ చేయండి, దట్ ఈజ్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 బై సైన్ స్క్వేర్ థీటా. 1 బై సైన్ స్క్వేర్ థీటా. ఈ సైన్ స్క్వేర్ థీటాకి కాస్ స్క్వేర్ థీటాకి డినామినేటర్గా రాయండి, అంటే సెపరేట్ చేయండి. sin square theta by sin square theta plus cos square theta by cos square theta, sin square theta is equal to 1 by sin square theta అంటే cosecant square theta, cosecant square theta. So sin square theta is 1 plus cos square theta by sin square theta, that is cot square theta is equal to cosecant square theta. This is identity 2. నెక్స్ట్ సో ఇప్పుడు ఏంటంటే సైన్ స్క్వేర్ థీటా పెట్టి బోత్ సైడ్ డివైడ్ చేసాం కదా. నెక్స్ట్ కాస్ స్క్వేర్ థీటా పెట్టి డివైడ్ చేయండి. sin square theta plus cos square theta divided by cos square theta is equal to 1 by cos square theta. సో అంతే. నెక్స్ట్ cos square theta సెపరేట్గా రాయండి. sin square theta by cos square theta plus cos square theta by cos square theta is equal to 1 by cos square theta అంటే secant square theta. Secant square theta. Sin square theta by cos square theta, what is tan square theta? Cos square theta is 1 is equal to secant square theta. This is the one more identity. This is also called Pythagoras identities.
సో సో మనం ఇలాగ సింపుల్ కూడా సాల్వ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అవర్ టాపిక్ టుడే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.